బీజేపీ వ్యతిరేకులు, హిందుత్వ ద్వేషులు, లేకపోతే నరేంద్ర మోడీ వ్యతిరేకులు వీళ్ళందరూ కూడా ఎవరన్నా గబక్కన నోరు జారి చిన్న మాట మాట్లాడితే రచ్చ రచ్చ చేస్తారు. అదే ఇప్పుడు ఐఎన్డిఏలో భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మహిళా ముఖ్యమంత్రి, మహిళల కోసం పోరాడుతున్నాను, మహిళల సాధికారత అని చెప్పేటటువంటి మమతా బెనర్జీ తాజాగా జరిగిన డాక్టర్ విద్యార్థిని అంటే ఎంబీబీఎస్ విద్యార్థిని అత్యాచారం కేసు మీద స్పందించేటప్పుడు ఒక అందరినీ ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. ఎవరు చివరికి ఈ మహిళా ఉద్యమకారులు ఎవరైతే బీజేపీని ద్వేషిస్తా ఆమెను ఎత్తిన పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఏంటయ్యా అంటే బాధితురాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చదువుతుంది. అసలు అర్ధరాత్రి 12:30 తర్వాత అమ్మాయి బయటికి ఎలా వచ్చింది? నాకు తెలిసినంతవరకు ఈ ఘటన అటవీ ప్రాంతంలో జరిగింది. ఆ టైంలో ఏం జరిగిందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు. దాని మీద దర్యాప్తు కొనసాగుతుంది. తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే ఘటనే. ఇటువంటి వాటిని మా ప్రభుత్వం సహించదు. ఇప్పటికే 3 నిందితులను అరెస్ట్ చేశాం, మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టడం అని చెప్తూ అసలు దీనికి అమ్మాయి ఆ టైంలో బయటికి ఎందుకు వచ్చింది అన్నటువంటి వాదనని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చేటప్పటికి దాన్ని నిలదీస్తున్నారు. ఆడపిల్ల బయట తిరగకూడదా అన్నటువంటి దానికి ఆమె నేనేమి ఆ కోణంలో చెప్పట్లేదు, అసలు ఆ టైంలో ఎందుకు వచ్చింది అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఆ దిశగా దర్యాప్తులు చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పుకొస్తుంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు కాబట్టి 3 వారాల క్రితం ఒరిస్సాలో బీచ్లో 3 అమ్మాయిలు అత్యాచారానికి గురయ్యారు. ఒరిస్సాలో అక్కడ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, అక్కడ అరెస్టులు చేస్తారు, మేమైనా అరెస్టులు చేస్తామంటూ వాదిస్తుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఘటనకి ఎవరు బాధ్యులు, వ్యవహారంపై పోలీసులే మాట్లాడతారు. బాధితురాలు చదువుకున్న విద్యాసంస్థే ఘటనకి బాధ్యత వహించాలంటూ వ్యాఖ్యానించింది. విద్యార్థుల భద్రత విషయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ కొత్త వాదనని తెర మీదకి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యంగా అమ్మాయిలు రాత్రిపూట కాలేజీ బయటికి అనుమతించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అమ్మాయిలకి స్వీరక్షణ అవసరం అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చింది.